బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ కు మరొక బిగ్ షాక్ ఇచ్చింది ఇజ్రాయెల్ అమెరికా బలగాలు. ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖదేమీని మట్టుబెట్టినట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా జరిపినటువంటి ఎయిర్ స్ట్రైక్స్ లో ఈ నష్టం ఇరాన్కి సంభవించింది అంటూ ఇప్పటికే ఒక ట్వీట్ కూడా చేశారు. ఓవైపు కాల్పుల విరమణ అంటూనే ఇరాన్పై భీకర దాడులకు అమెరికా పాల్పడుతోంది. ఖదేమీతో పాటుగా మరొక సీనియర్ కమాండర్ ఐజాన్ మీర్ సైతం ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అమెరికన్ జియోనిస్ట్ శత్రువుల దాడిలో ఖదేమీ అమరుడయ్యాడు అంటూ ఇప్పటికే ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఏడాది వ్యవధిలోనే ఇద్దరు ఇంటెలిజెన్స్ చీఫ్లను కోల్పోవడం ఇరాన్కు అతిపెద్ద ఎదురు దెబ్బనే చెప్పాలి. ఇక అంతకుముందు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ఖదేమీ సైతం వైమానిక దాడుల్లో హతమయ్యాడు. ఖదేమీ మృతికి ప్రతీకారం తప్పదంటూ ఇరాన్ ఒక వార్నింగ్ కూడా ఇస్తోంది. ఇరాన్ సైనిక నాయకత్వాన్ని సమూలంగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికన్ బేస్ సహా ఇజ్రాయెల్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. మేజర్గా హై వాల్యూ టార్గెట్స్ లక్ష్యాలుగా చేసుకొని ఇప్పుడు అమెరికా దాడులు చేస్తున్నట్లుగా కనపడుతోంది. ఈ నేపథ్యంలో వరుసగా వాళ్ళ ఇంటెలిజెన్స్ అధికారులని టార్గెట్ చేస్తోంది అమెరికా. అలాగే అమెరికా సైనిక స్థావరాలని మరోవైపు ఇరాన్ టార్గెట్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఇరాన్కి సంబంధించినటువంటి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మరణించాడు అంటూ ఇప్పటికే కన్ఫర్మ్ చేస్తూ ఇరాన్ మీడియా రిలీజ్ చేసినటువంటి ఇజ్రాయెల్ రిలీజ్ చేసినటువంటి ఒక పోస్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ రిలీజ్ చేసినటువంటి ఈ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే ఓవైపు పాకిస్తాన్, తుర్కీ, ఈజిప్ట్ లాంటి దేశాలను అడ్డు పెట్టుకొని మధ్యవర్తిత్వం చేస్తూ శాంతిని చేకూర్చడానికి ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు ఇరాన్ని చావు దెబ్బ తీసేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నట్లుగా కనపడుతోంది. కేవలం ఇక్కడ మాత్రమే జరగలేదు ఈ దాడులు. అంటే ప్రజెంట్ ఎయిర్ స్ట్రైక్స్లో ఈ చీఫ్ ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అయితే కేవలం ఇక్కడ మాత్రమే కాదు, టెహ్రాన్ చుట్టుపక్కల సైతం చాలా పెద్ద ఎత్తున ఎయిర్ స్ట్రైక్స్ జరిగినట్లుగా తెలుస్తోంది. లైక్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ భవనాలే టార్గెట్గా, అలాగే కమాండ్ కంట్రోల్ సెంటర్లే టార్గెట్గా ఈ దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వీటితో పాటుగా మిలిటరీ స్థావరాల మీద ఐఆర్జీసీకి సంబంధించినటువంటి మరికొన్ని బేస్లే టార్గెట్గా ఈ దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మరోవైపు ఇరాన్ సైతం తిరిగి ప్రతి దాడులకు పాల్పడుతోంది. గల్ఫ్ ప్రాంతంలో తీవ్రమైనటువంటి హై టెన్షన్ పెరుగుతుంది. షిప్లు దాడులకు గురవచ్చు అంటూ ఇప్పటికే కొన్ని హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. కొన్ని కమర్షియల్ షిప్స్ మీద కూడా ఇప్పటికే దాడులు జరగవచ్చు అనేటువంటి హెచ్చరికలతో దారి మళ్లించారు అంటూ సమాచారం అందుతుంది. వీటితో పాటుగా ప్రాక్సీలను సైతం ఇరాన్ రంగంలోకి దించింది. ఇరాన్ దాడుల్ని కొనసాగిస్తూనే ఉంది. కాకపోతే అమెరికా ఓవైపు చర్చల పేరుతో పాకిస్తాన్, తుర్కీ, ఈజిప్ట్ లాంటి దేశాలను రంగంలోకి దించి ఇప్పటికే 45 డేస్ వరకు సీజ్ ఫైర్కి ఒప్పందాలు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు ఈ దాడులు చేయడాన్ని ఎలా చూడాలి అంటే, శత్రువు మీద దాడుల్ని కొనసాగిస్తూనే శాంతి గురించి మాట్లాడేటువంటి ఒక ప్రయత్నాన్ని మనం ఎలా చూడాలి? దాడులు ఆపి శాంతి గురించి మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ దాడుల్ని చాలా తీవ్రతరం చేస్తూ ఎందుకని ట్రంప్ ఇలా చేస్తున్నాడు అంటే, ప్రెషర్ని బిల్డ్ చేయడానికి. అంటే ఒక వ్యక్తిని కానీ ఒక వ్యవస్థని కానీ దేనికైనా ఒప్పించాలి అన్నప్పుడు వాళ్ళు డేంజర్లో ఉన్నారని వాళ్ళకి అనిపించాలి. అప్పుడే వాళ్ళు పీస్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. సో ఇరాన్ మీద కూడా ఇలాంటి ఒక స్ట్రాటజీని ఇప్పుడు ట్రంప్ అమలు చేస్తున్నాడా? నేను చేసినటువంటి ట్వీట్ మనం చూసాం. పచ్చి బూతులతో ఒక ట్వీట్, అంటే ఇరాన్ మీద ఒక రకంగా విషాన్ని వెళ్ళగక్కారు ట్రంప్. టుమారో ఈజ్ గోయింగ్ టు బి ద బ్రిడ్జ్ డే అంటూ చెప్పారు. పవర్ ప్లాంట్స్ డే అని చెప్పడాన్ని మనం చూసాం. సో ఈరోజు ఎలాంటి దాడులు జరుగుతాయంటూ అందరూ ఎదురు చూస్తున్న సమయంలో, చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయంలో వరుసగా కీలకమైనటువంటి వ్యక్తుల్ని మట్టుబెడుతూ వస్తున్నాడు. ఇప్పుడు ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ని మట్టుబెట్టారు. ఈయన రెండో చీఫ్గా తెలుస్తోంది. గతంలో కూడా ఒక చీఫ్ని ఇలాగే మట్టుబెట్టినటువంటి పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలో ట్రంప్ స్ట్రాటజీ ఏంటి ఇక్కడ? ఓవైపు పీస్ టాక్స్, మరోవైపు తీవ్రమైనటువంటి దాడులు మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఇంత తీవ్రమైనటువంటి దాడుల మధ్యలో పీస్ టాక్స్ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందా? 45 రోజుల పాటు ముందుగా ఈ మొత్తం సీజ్ ఫైర్కి ఒప్పించి ఈలోగా పూర్తి స్థాయిలో శాంతికి చర్చలు జరపాలని చెప్పేసి ఒక ప్రతిపాదనని పెట్టారని, ఇరు వర్గాలకి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారని ఎవరు? పాకిస్తాన్, తుర్కీ అండ్ ఈజిప్ట్ దేశాలు ఇచ్చారంటూ తెలుస్తోంది. సో మరి ఇరాన్ నుంచి ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. డీటెయిల్స్ తెలుసుకుందాం. సచిన్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి.
నా కొలీగ్ సచిన్ మనతో జాయిన్ అవుతున్నారు. మీకు మొదటి నుంచి కూడా డీటెయిల్స్ అందిస్తూ ఉన్నారు సచిన్, ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. సచిన్, ఇప్పుడు ఓవైపు దాడులు, ఇంత తీవ్రమైన దాడులు చేస్తూ మరోవైపు ఇరాన్తో శాంతి ఒప్పందాలకు ప్రయత్నాలు చేయడం, అది కూడా పాకిస్తాన్ని లేదంటే తుర్కీని, ఈజిప్ట్ని ఇన్వాల్వ్ చేయడం, ఎలా చూడాలి ఈ స్ట్రాటజీని, ట్రంప్ స్ట్రాటజీని ఎలా అర్థం చేసుకోవాలి మనం? రైట్, ఒక స్ట్రాటజీ మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతుంది, దట్ ఫ్రస్ట్రేటెడ్ స్ట్రాటజీ. ఎందుకంటే మనం కొద్ది రోజులుగా మాట్లాడుకుంటున్నాం అండ్ ఈ రోజు జరిగిన దాడి గురించి మొదలుపెట్టి ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈ విషయానికి సంబంధించినందు. ద వెరీ ఫస్ట్ డెవలప్మెంట్, ఐఆర్జీసీకి సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన్ని మట్టు పెట్టామంటూ చెప్పుకొచ్చింది మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ క్యాబ్ చెప్పుకొచ్చిన మాట. ఇది మనం అంటున్న మాట కాదు, ఇక్కడ ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. దాంతో పాటు ఇరాన్ మీడియా కూడా ధృవీకరించిందంటూ ఈ రోజు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్న క్రమం. సో ఒక్కసారి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా అసలు ఏం జరుగుతోంది, మీరు అన్నట్టుగా అమెరికా వ్యూహం ఏమై ఉండొచ్చు. దట్ ఈరోజు April 6 కాబట్టి డి డే అంటూ ఉంటారు, అంటే ట్రంప్ పెట్టుకున్న డెడ్ లైన్ డే. సో ఈ పరిణామం తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది, వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఈ మేజర్ జనరల్ మజీద్ ఖదేమి ఇరాన్ సెక్యూరిటీలో చాలా కీలకమైన వ్యక్తి, పవర్ఫుల్ వ్యక్తి కూడా. అఫ్కోర్స్ ఆ మాటలోనే ఉంది, ఆయన డిజిగ్నేషన్ లోనే ఉంది ఇరాన్ ఇంటెలిజెన్స్, అంటే ఇరాన్ కి దట్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ ఎంత కీలకం. జియో పాలిటిక్స్ ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఫుల్ క్లియర్ అని చెప్పుకోవాలి. అండ్ ఈయన గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇరాన్ అధికారిక మీడియా కూడా ధృవీకరించింది, మజీద్ ఖమేనీ 2025 జూన్లో ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్, ఆ ఇంటెలిజెన్స్ స్ట్రీమ్ ఉంటుంది, దానికి చీఫ్ గా ఉన్నారు ఆయన అప్పటి నుంచి కూడా. అయితే ఇజ్రాయెల్ దాడులు ఆయన మరణించిన అంశం గురించి మాట్లాడుకున్న సందర్భంలో మహమ్మద్ ఖజేమి ఈయన బాధ్యతలు చేపట్టారు. సో ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ విషయానికి సంబంధించి. మజీద్ ఖదేమి జూన్ 2025 నుంచి ఐఆర్జీసీకి సంబంధించి కీలకమైన వింగ్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ లో చీఫ్ గా ఉన్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన అప్పటి మహమ్మద్ ఖజేమి స్థానంలో ఈయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇప్పుడు ఈయన మరణానంతరం ఎవరు, బికాస్ క్వశ్చన్ మార్క్, చూడాలి. ఇది మళ్ళీ గెరిల్లా యుద్ధానికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ స్ట్రీమ్ కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో. అయితే ఇరాన్ లో దాదాపుగా ప్రభుత్వం ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుంది. అంటే సాధారణ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ శాఖ అంటే ఐఆర్జీసీకి చాలా ప్రత్యేకమైన ఉంటాయి. అయితే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి సంబంధించి ఎలా ఉంటుందంటే కౌంటర్ ఎస్పియోజ్ అంటూ ఉంటారు. అంటే సిఐఏ లేకపోతే మొసాద్, ఈ ఏజెంట్లు ఇరాన్ సైన్యంలోకి లేకపోతే వీళ్ళ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్స్ లోకి చొరబడకుండా, వాళ్ళు రాకుండా చూసే బాధ్యత వీళ్ళది ఉంటుంది. అయితే 2022 గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ. ఎప్పుడైతే ఆయన ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ కూడా లీడర్షిప్ వహించారు. దాంతోపాటు ఈ విదేశీ గూఢచారులు అంటూ ఉంటాం కదా, వీళ్ళని అంటే మొసాద్ కావచ్చు, సిఐఏ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కూడా వాళ్ళ ఇంటెలిజెన్స్ అంటే విదేశాల ఇంటెలిజెన్స్ ఇక్కడ చొరబడి ఇక్కడ వీళ్ళని కెలక్కుండా, మన వాడుక భాషలో చెప్పాలంటే ఇబ్బంది పెట్టకుండా వాటిని ఆట కట్టించడంలో, వాటిని అరికట్టడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పి 2025లోకి ఆయనని చీఫ్ గా చేయడం జరిగింది.